కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించాం? మన నిధులు మనకే అయ్యాయి, మన నీళ్లు మనకే అయ్యాయి, మన పరిపాలన మనకే అయ్యింది. మరి బంగారు తెలంగాణ ఎక్కడ పోయింది? నీళ్లకు కేర్ ఆఫ్ గా నేతలు కాళేశ్వరాన్ని చూపిస్తున్నారు. నిధులకు దేశంలోనే తెలంగాణ ఆర్థికంగా పరిపుష్టి కలిగిన రాష్ట్రంగా చూపిస్తున్నారు. మరి అసలు ఉద్యోగాల కథ ఏమైంది? అంగట్లో సరుకుల ఉద్యోగాలు అమ్ముకునేందుకు తెరలేపితే పేదోడి బ్రతుకిట్లా. స్వరాష్ట్రం వస్తే మా ఉద్యోగులు మాకొస్తాయని గొంతెత్తి నినాదించి జైలు పాలైన ఆ విద్యార్థుల బ్రతుకును బాగు చేసే నాదుడు ఎవరు? మా ఆత్మ బలిదానంతోనైనా తెలంగాణ వస్తుందేమో, భవిష్యత్తు తరాలు ఉద్యోగాలు పొందుతారు కదా అని చెప్పేసి బగబగ మంటలను సైతం లెక్క చేయకుండా జై తెలంగాణ అని నినాదిస్తూ ఆత్మ బలిదానాలు చేసుకున్న ఆ అమరవీరుల అమరత్వాలకు నేతలు ఏం సమాధానం చెప్తారు? వాట్స్ ద స్టోరీ? స్వరాష్ట్ర సాధనకై తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన అనంతరం బలిదశ తెలంగాణ ఉద్యమం కీలకంగా మారింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ తో ఉద్యమించారు తెలంగాణ బిడ్డలు. మన నీళ్లను పక్క రాష్ట్రంలో వాళ్ళు దోచుకుపోతున్నారు, మన నిధులను ఆంధ్ర ప్రాంతానికే పెద్ద ఎత్తున కేటాయిస్తున్నారు, మన ఉద్యోగాలు వాళ్లే కాజేస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రాంతం ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. నిరసనలు, హర్తాళ్లు, రాస్తారోకోలు, మహాధర్నాలు, నా రక్తం నా తెలంగాణ, తెలంగాణ ధూమ్ధాం, సాగరహారం, మిలియన్ మార్చ్ లాంటి ఉద్యమాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాలు అనే సింగిల్ ట్యాగ్లైన్ కోసం ఏండ్ల తరబడి పోరాడారు. అనేక మంది కళాకారులు, విద్యార్థులు ఈ ఉద్యమంలో లాఠీల దెబ్బలు తిన్నారు, జైళ్లకు వెళ్లారు, ఆసుపత్రుల పాలయ్యారు. ఇక విద్యార్థుల త్యాగం తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఎన్ని ఏండ్లు గడిచినా వారి త్యాగాన్ని దేశ చరిత్రలో చెరిపినా చెదిరిపోనిది. ఒకటి కాదు, రెండు కాదు, 1200 మంది విద్యార్థులు ఈ ఉద్యమంలో అసుపులు బాశారు. కొందరు బగబగ మండే మంటల్లో అగ్నికి ఆహుతైతే ఉరికంభాలను ముద్దాడిన వీరులు అనేక మంది. ఆత్మత్యాగాలు చేసుకున్న విద్యార్థి యువకిషోరాలు కూడా అనేక మంది ఉన్నారు. మా ఆత్మ బలిదానంతోనైనా భవిష్యత్తు విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని భావించి నేల తల్లి ఒడికి చేరుకున్నారు. తెలంగాణ తల్లి మెడలో పూల దండలై అమరవీరుల స్తూపంపై కాగడాల నిత్యం వెలుగుతూనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు 1200 మంది విద్యార్థుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం గుర్తించకపోవడం మన దౌర్భాగ్యం. ఏ ఉద్యోగాల కోసమైతే తెలంగాణ తల్లి ఒడికి విద్యార్థులు చేరారో ఆ విద్యార్థుల త్యాగానికి కూడా మన నాయకులు విలువ లేకుండా చేస్తున్నారు. ఏ ఉద్యోగాల కోసమైతే పేద బిడ్డలు రోజుల తరబడి చదువుకున్నారో వారి సమయాన్ని ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్నారు. ఏ ఉద్యోగాల కోసమైతే ఏండ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో ఉండి ఓ పూట తిని తినక చాలని డబ్బులతో జీవితం వెల్లదీసి ఉద్యోగం ఒక్కటే నా జీవితాన్ని మార్చుతుంది అని కలలుగన్న ఆ బిడ్డల బ్రతుకుల్లో ప్రభుత్వం మట్టి కొట్టిందనే చెప్పాలి. కొన్ని ఏండ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా మార్చేసింది. విద్యార్థులు అత్యున్నత స్థాయి ఉద్యోగాలు భావించే గ్రూప్ 1 లాంటి ఉద్యోగాల పేపర్లే లీక్ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించే టీఎస్పీఎస్సీ అంగట్లో సరుకుల పేపర్లను అమ్ముకుంది.
కొంతమంది ఉద్యోగులు చేసిన ఈ తతంగానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థులు ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నమో రామచంద్ర అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఓ పూట తిని తినక నిద్రాహారాలు మాని వయస్సు మీద పడుతున్న పెళ్లిళ్లు చేసుకోకుండా ఉద్యోగమే అంతిమ లక్ష్యంగా చదువుకుంటున్న ఆ బిడ్డలకు ఈ వార్త చూసి గుండె పగిలినంత పనైంది. మా సమయం వృధా అయ్యింది. తెచ్చిన అప్పులు పేద కుటుంబాలు ఒక 5 ఏళ్ల దాకా మళ్లీ కోలుకోలేని దెబ్బతీసింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణ నిరుద్యోగ యువకుల జీవితాలలో వెలుగులు నింపడానికి ఈ ఆత్మ బలిదానాలు త్యాగాలకు పాల్పడి రాష్ట్రాన్ని సాధించారు. అత్యంత పవిత్రంగా ఒక దేవాలయం లాగానో, ఒక మసీద్ లాగానో, ఒక గురుద్వారా లాగానో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని పవిత్రంగా భావించి అక్కడ బాధ్యతలు నిర్వహించే వాళ్ళు పూజారుల కంటే కూడా నిష్ఠగా తమ బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం ఉండే. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ సంస్థ, ఆ కార్యాలయము దొంగలకు, దోపిడీదారులకు, అవినీతి పరులకు, అన్ని రకాల బలహీనతలు ఉన్న జులాయిలకు అడ్డాగా మార్చింది టిఆర్ఎస్ ప్రభుత్వము. పరీక్షల నిర్వహణలో అధ్వానంగా, అశ్రిత పక్షపాతంతో, నిర్లక్ష్య వైఖరితో, డబ్బులకు లేకపోతే హనీ ట్రాప్లకు లొంగి క్వశ్చన్ పేపర్లు లీక్ చేసిండ్రు, లేకపోతే హ్యాక్ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అమరవీరుల స్తూపం ముందు ఉరిదీసినా తప్పు లేదు. లక్షలాది మంది విద్యార్థుల, నిరుద్యోగ యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వము ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మంది విద్యార్థులు చనిపోయినరు. తెలంగాణ సాధనలో 1569 మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల దాదాపుగా 2000 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి విపక్షాలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లే వ్యవహరించిందని చెప్పాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా అవేమీ పట్టనట్లు సిట్ను నియమించి మీరే చూడండి ఈ కేసని చేతులు దులిపేసుకుంది. 30 లక్షల మంది విద్యార్థుల బ్రతుకులు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం విద్యార్థులకు పరిహారంగా ₹1,00,000 ఇచ్చి ఉచిత కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని విపక్షాలు ప్రభుత్వానికి సూచించాయి. అది కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందనే చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పేపర్ లీక్ తర్వాత తలెత్తిన ఉద్యమాలు, నిరసనలు, హర్తాళ్లు, మహాధర్నాలు, ఆందోళనలు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. సెట్ మీదే పూర్తి బాధ్యతను వదిలేసి కూర్చుందనే చెప్పొచ్చు. కేసీఆర్ కొడుకును లీకేజ్ నుంచి కేసీఆర్ కొడుకును ట్విట్టర్ టిల్లును కాపాడుకోవడం కోసం ఇలా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం అంతా పనిచేస్తుందన్న. కానీ పేపర్ లీకేజ్ వల్ల, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వల్ల 30 లక్షల మంది నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెల బతుకులు బర్బాద్ అయితే ముఖ్యమంత్రి ఇంతవరకు మాట్లాడలేదన్న, ఇంతవరకు స్పందించలేదన్న. 30 లక్షల మంది యువత భవిష్యత్తు ముఖ్యమంత్రి ముఖ్యం కాదన్న. తన కొడుకు, తన బిడ్డ, తన అల్లుళ్ళు మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమన్నా. ఆయన సంకల కూర్చునే, ఆయన మోచెత్తి నీళ్లు తాగే నాయకులకు ముఖ్యమంత్రికి వంత వాడడము, ముఖ్యమంత్రి చెక్క భజన చేయడం మాత్రమే ముఖ్యం తప్ప 30 లక్షల మంది యువత భవిష్యత్తు వాళ్ళకు ముఖ్యం కాదన్న. అందుకే అప్పీల్ చేస్తున్నాం, 30 లక్షల యువతకు అప్పీల్ చేస్తున్నాం, రండి, రోడ్డు మీకు రండి. మేము మీకోసం యుద్ధం చేస్తున్నాం, మీకోసం కష్టపడి పనిచేస్తున్నాం. టీఎస్పీఎస్సీలో జరిగిన అన్యాయం విషయంలో భారతీయ జనతా పార్టీ యుద్ధం ప్రారంభించింది. ఇలా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి, కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి. కేసీఆర్ కొడుకు పోకుంటే మెడలు వట్టి బయటికి నూకాలే. మెడలు వట్టి బయటికి నూకకుంటే నీ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ తెలంగాణ ప్రజలే 30 లక్షల మంది యువత మెడలు పట్టుకొని బిల్లా విస్తరించి ఇలా తెలంగాణ పొల్లి మీద వచ్చి నూకేసే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై ఇవాల్టికి కూడా స్పందించకపోవడం హాస్యాస్పదం. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, కానీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనలో ఉద్యోగాల భర్తీపై కనీసం శ్రద్ధ పెట్టలేదని ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆర్ఎస్ బిస్వాల్ కమిటీ చెప్పిన విధంగానైనా ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు సిట్ విచారణ, ఇటు ప్రతిపక్షాల ఆందోళన నడుమ విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. చదువుదామా, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. ఏ నోటిఫికేషన్ వచ్చినా కనీసం 3 నెలల సమయం మాత్రం పరీక్షల నిర్వహణకు పడుతుంది. ఈ 3 నెలల్లో మళ్లీ పరీక్ష పత్రాలు ఇట్లనే లీక్ అయితే పరిస్థితి ఏంటని నిరుద్యోగులు సతమవుతున్నారు. ఎటుతోచక దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. ఏ పని నేర్చుకోవాలన్నా తక్కువలో తక్కువ 10,000 నుంచే స్టార్ట్ అవుతుంది. చదివిన చదువుకు, మీద పడిన వయస్సుకు, పెరిగిన కుటుంబ బరువు బాధ్యతలకు ఈ జీతంతో ఎట్లా పనిచేయాలని ఆలోచిస్తున్న నిరుద్యోగులు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. మరి వీరికి ప్రభుత్వం ఇవాల్టికి కూడా సరైన భరోసా కల్పించకపోవడం శోచనీయం. ఇక తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఒకవైపు అయితే, తాజాగా 10th క్లాస్ పేపర్ లీక్ కావడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గొంతెత్తి నినాదించిన విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు ఏం సందేశం ఇస్తున్నాం? విద్యార్థులకు తొలిమెట్టుగా భావించే ఎస్ఎస్సీ ఎగ్జామ్ కూడా లీకులకు కేర్ ఆఫ్ గా మారితే విద్యార్థులకు చదువులపై ఆసక్తి తగ్గుద్దనేది అక్షరాల సత్యం. ఏం చదివినా పేపర్ లీకే కదా అనే భావన ఏర్పడే పరిస్థితికి వచ్చింది ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో పేద బిడ్డలను తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి చదివిస్తుంటే, ప్రైవేటు విద్యా సంస్థలు పైసల కక్కుర్తి పడి విద్యార్థుల బ్రతుకుల్లో మన్ను కొడుతున్నారు, పేద బిడ్డల పొట్ట కొడుతున్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ తతంగాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడట్లేదు. పేపర్ లీక్లకు పాల్పడే పరిస్థితులు ఎందుకొచ్చాయనే దానిపై సిబిఐచే దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ పోటీ పరీక్ష పేపర్ లీక్ అయిందో అనే అనుమానం నిరుద్యోగుల్లో తీవ్రంగా ఉంది. ఎగ్జామ్ రాయడం తరువాయి పేపర్ లీక్ వార్త ఎక్కడ వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు కేవలం ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని చెప్పేసి చేతులు దులుపుకోవడంపై నిరుద్యోగులు కన్నెర్ర చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యార్థులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించాలనే కసి విద్యార్థుల్లో పెరిగేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. మంచి ఉద్యోగంలో సెటిల్ కావాలి బిడ్డ అని ఆశీర్వదించే ఉపాధ్యాయుల మాటలకు ప్రభుత్వం ఆజ్యం పోయాల్సిన ఆవశ్యకత ఉంది. ఉద్యమించి త్యాగాలు చేసిన ఆ యువ కిషోరాల వారసత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.